అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్లీ హిల్స్ ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సందర్శించారు. ఆంధ్ర ఊటీగా పేరు పొందిన ఈ పర్యాటక ప్రాంతానికి మంత్రి ప్రత్యేకంగా వచ్చి పరిస్థితులను సమీక్షించారు. నిన్న రాత్రి హార్స్లీ హిల్స్ లోని గవర్నర్ బంగ్లాలో ఆయన బస చేశారు. ప్రాంతీయ వాతావరణం, పర్యాటక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులు ఇచ్చిన నివేదికలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, బీజేపీ మరియు కూటమి నాయకులు, పలువురు కార్యకర్తలు మంత్రిని కలుసుకుని పర్యాటక అభివృద్ధి, ప్రజా సౌకర్యాల విస్తరణపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. హార్స్లీ హిల్స్ కు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారని, అందుకు తగ్గ విధంగా మౌలిక వసతులు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని నాయకులు సూచించారు. నేను మంత్రి గారితో మాట్లాడతాను. నా నంబర్ ఉంది కదా, నేను నాకు ఫోన్ చేయండి. వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణాలు, సౌకర్యాల విస్తరణ, యాత్రికుల సేవలకు సంబంధించిన పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులను ప్రశ్నించి ప్రతి విభాగంలో జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయం ప్రతిరోజు వేలాది మంది భక్తులను ఆహ్వానించేదని, అందుకు సరిపోయే విధంగా పనులు వేగంగా, నాణ్యంగా జరగాలని ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి సన్నిధిలో ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేసిన క్రమంలో సుమారు 150 కోట్లతో ఆలయ అభివృద్ధి, అదేవిధంగా పట్టణాభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పంతో ముందుకు పోతున్న సందర్భం. దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఇండో యుఎస్ స్ట్రాటజిక్ ఫోరం సమావేశంలో సీఎం పాల్గొని పెట్టుబడులు, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాలపై కీలక చర్చలు జరిపారు. ఈ సదస్సుకు గూగుల్, మైక్రోసాఫ్ట్తో పాటు మరో 30 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రపంచ ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేసే అవకాశాలపై ఫోరంలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక గురించి చెప్పిన మాటలు వేడుకకు ప్రత్యేక హైలైట్గా నిలిచాయి. రష్మికను చూస్తే తనకు చాలా ప్రౌడ్గా ఉంటుందని, ఆమె ఎన్ని విమర్శలు వచ్చినా ధైర్యంగా నిలబడటం గొప్ప విషయమని విజయ్ అన్నారు. ఎవరో తనను గెలికితే తాను రివర్స్ అయ్యే వ్యక్తినైనా రష్మిక మాత్రం ఎవరెన్ని మాటలన్నా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్లే లక్షణం ఉందని తెలిపారు. రష్మి ఏంటంటే ప్రపంచం ఎన్ని మాటలన్నా ఏదన్నా రోజు she just puts one step ahead of the other, goes to work, she still chooses kindness every day, and she's like, I don't want this world to change me. And I used to tell her, breathe, because you're not going anywhere, you're going to be here for a long time. One day the world is going to see you for who you are. Someday, with time, give it time, you just do your thing and the world will see you. And Rashi, I don't know if it is
మంగళంపేట అటవీ భూముల ఆక్రమణ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా ఆక్రమించిన భూభాగాలపై పూర్తి స్థాయి విచారణ జరిగి విజిలెన్స్ రిపోర్టులకు ప్రతిపాదికగా తీసుకొని చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి అడవుల్లో వారసత్వ భూములు ఎలా వచ్చాయి అన్న దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని పవన్ స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను ఎంతటి అవాంతరాలు ఎదురైనా పూర్తి చేసి తీరాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నదని రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ఈ టన్నెల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండింటికి నీటి కోసం కీలకమైందని గుర్తు చేశారు. పనుల్లో ఎదురవుతున్న సాంకేతిక భౌగోళిక సమస్యలు ఉన్నప్పటికీ ఇంజనీరింగ్ బృందాలు రాత్రింబగళ్లు కృషి చేస్తున్నాయని చెప్పారు. మ్యాగ్నెటిక్ సిస్టమ్ ఏదైనా సర్వే చేసుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది ఒకవేళ స్టార్ట్ అయితే 2 yearsలోనే కంప్లీట్ చేస్తే ఏఎంఆర్కి 24 hours 2 పంటలు నీళ్ళు వచ్చేవి. 30 TMs మనకు అలాటెడ్ వాటర్ పూర్తి చేసినట్టయితే తప్పకుండా మాకు 2 పంటల నీళ్ళతో పాటు ఈ ఫ్లోరైడ్ వాటర్ గ్రౌండ్ వాటర్ పెరిగిపోయి లెవెల్స్ పెరిగిపోయి ఫ్లోరైడ్ పెరుగుతుంది. కాబట్టి దానికి శాశ్వత పరిష్కారం ఫ్లోరైడ్ తాగునీరుకు దాన్ని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. సాంకేతికతను ఆధారంగా చేసుకుని రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అన్ని శాఖల్లో ఆధునిక వ్యవస్థలను అమలు చేస్తున్నామని, పారదర్శకత పెరగడమే కాకుండా పథకాల దుర్వినియోగం పూర్తిగా తగ్గిందని చెప్పారు. జనభారతం, కుటుంబ సమాచార ధృవీకరణ, డిజిటల్ వేదికల ద్వారా లబ్ధిదారులను గుర్తించి ప్రయోజనాలు నేరుగా వారి ఖాతాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసుకొని దానిలో భాగంగానే మంతని మండలంలో సోమన్పల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఎందుకంటే ఇక్కడ బడుగు వర్గాలకు సంబంధించిన సోదరులు సోదరిమణులు, ప్రత్యేకంగా దళిత వర్గాలకు సంబంధించి, నేతకాని వర్గానికి సంబంధించి, మాదిగ మాల బలహీన వర్గాలకు సంబంధించిన మిత్రులు